నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో స్వర్ణకారులు నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి మాట్లాడుతూ తమిళనాడు తరహా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అదేవిధంగా 272 జీవోను సవరించి అమలు చేయాలని 50 సంవత్సరాలు పైబడిన స్వర్ణకారులకు పెన్షన్ను అమలు చేయాలని ఆత్మహత్యలు చేసుకున్న వారిని ఆదుకోవాలని స్వర్ణకారులకు వృత్తిని కొనసాగించాలంటే ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించాలని స్వర్ణకారులకు గ్రామాలలో పక్కా గృహాలు అందజేయాలని రాజకీయ పార్టీలు స్వర్ణకారులకు ప్రాధాన్యత ఇచ్చి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని మీడియా సమావేశంలో చెప్పారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు వింజమూరి రాఘవాచారి, జిల్లా స్వర్ణ సహకార సంఘం అధ్యక్షుడు కందుకూరి నాగరాజుచారి, జిల్లా స్వర్ణకార ప్రధాన కార్యదర్శి కొండోజు రవీంద్రాచారి, రాష్ట్ర స్వర్ణకార సంఘం రాష్ట్ర కార్యదర్శి రణిపతి సతీష్ చారి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతుగంటి రమేష్ చారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పిరికిటి నాగరాజుచారి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు। మరియు ముందున్నటువంటి నా సోదర సోదరులకు మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। పెద్దలు అన్ని రకాలుగా మాట్లాడినారు। మనకు సమస్య ఒకటే ఉంది, మనము చిన్న స్వర్ణకారులు ఎలా బతకాలనే విషయంలో మొన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశము అన్నగారు అధ్యక్షతన మన కరీంనగర్లో పెట్టడం జరిగింది। మరి అన్ని రకాలుగా మాట్లాడారన్న, ప్రతి ఒక్కరు చిన్న స్థాయి వాళ్ళు స్వర్ణకారులు ఉంటేనే మన బతుకులు బాగుంటాయని చెప్పి కూడా వారికి నివేదిక అందించడం జరిగింది। మరి దాని పట్ల కూడా వారు త్వరలో కార్యాచరణ సిద్ధం చేస్తున్నాము, ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము। రాష్ట్ర ప్రభుత్వంతో చావో రేవో అని తెలుసుకోవడానికి మీ అందరి సహకారంతో కూడా మేము ముందుకు వెళ్తానని చెప్పి ఆ రోజు సగర్వంగా చెప్పుకున్నటువంటి రాఘవాచార్య అన్న గారికి శిరస్సు వచ్చి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను। ఆత్మహత్యలు మనకు ముఖ్యం కాదు, ఆత్మహత్యలతోటి సాధించేది లేదు, ఏమి లేదు। మీ వెనకాల మేమున్నాము, రాష్ట్ర స్వర్ణకార సంఘం ఉంది। దయచేసి ఎవరు కానీ ఎలాంటి కానీ మీరు ఆత్మహత్యలు ఎలాంటి విషయంలో చేసుకోవద్దని గతంలో అన్నగారు కూడా ఒక వీడియో స్పీచ్ ఇవ్వడం జరిగింది। విషయం ఏమంటే నేను ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు, మనకు మొత్తగా ఈ దొంగ బంగారం కేసు అన్నారు చూసారా, ఎక్కడ గత వారం రోజుల క్రితం కూడా మేము చర్చల్లో వెళ్ళడం జరిగింది। నిజంగా మన వాళ్ళు తీసుకోవట్లేదు, ఎక్కడ తీసుకోకుండా కానీ భయభ్రాంతులకు గురి చేసి మనల్ని అనవసరంగా వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడము, లేకపోతే మధ్యవర్తిత్వం ఉంటారు మనకి। ఇవన్నీ ఈ జియో ఇష్యూ పెట్టుకొని అన్నగారు మొన్న కూడా బలమైనటువంటి ఒక తీర్మానం చేశారు। ఏం తీర్మానం చేశారు, మీరు ఎవరైతే కానీ తీసుకోలేదన్న వాళ్లకు తప్పకుండా మేము ఎంత దూరమైనా హైకోర్టు పరంగానన్నా వెళ్ళి మేము మన యొక్క స్వర్ణకారులకు రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ పట్టణంలో మరి శేఖరాచార్య అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది। మరి మేము ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వర్ణకారులకు మరి కార్పొరేట్ జ్యువెలర్ వలన పనులు లేక ఆర్థిక ఇబ్బందులతోటి మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు। అదేవిధంగా దొంగ బంగారం కొన్నారనే నేపథ్యంతో మరి చాలా వరకు పోలీసులు వేదికలతోటి మరి చాలామంది స్వర్ణకారులు గురవుతున్నారు। పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ సమాచారం ఇవ్వకుండా వాళ్ళను బాధలు పెట్టడం ఇవి చాలా వరకు గురవుతున్నాయి। ఈ మధ్య కాలంలోనే 15 రోజులలోనే 10 కేసులు చేయడం జరిగినది। మేము ఒకటే తెలియజేస్తున్నాం గవర్నమెంట్కు, గత 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడే ముందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారం వృత్తి చేసుకునే స్వర్ణకారులు బతుకులు బాగుపడతామనే ఉద్దేశంతో రాష్ట్రంలో స్వర్ణకారులందరూ మరి తెలంగాణ పార్టీకి అప్పుడు ఓటేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారణమైనటువంటి స్వర్ణకారులు, అదేవిధంగా తెలంగాణ రావడానికి జయశంకర్ సార్ గారి, అదేవిధంగా మలిదశ ఉద్యమంలో శ్రీకాంతాచారి గారి ప్రాణ త్యాగాల పునాది మీద తెలంగాణ ఏర్పడ్డది। మరి ఇదే బంగారు వృత్తి చేసుకుంటూ ఇవాళ ప్రాణాలతోటి మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా 15 కుటుంబాలలో 20 మంది వరకు చనిపోయినారు। మరి ఇదే విధంగా చనిపోతున్నారు। మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం। 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ గతంలో ఉన్నట్టు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి చాలాసార్లు తీసుకెళ్ళాం, కానీ వారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు। కానీ మొన్న 2023 సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీ వస్తుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణకారులు మొత్తము ఎక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల స్వర్ణకారులు అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వర్ణకారులు మరి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిచినారు। మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం,
మాకు ఎందుకంటే గత ప్రభుత్వం 2007 సంవత్సరంలో 2007 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి విశ్వబ్రాహ్మణ స్వర్ణకారులకు అందరికీ మేము కంపల్సరీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని వారు ఫైనాన్స్ కమిటీ ఇస్తారు. అప్పట్లో ఫైనాన్స్ కమిటీ ద్వారా స్వర్ణకారులకు వృత్తి పట్ల మరి లబ్ధి చేరుతున్న ప్రభుత్వంతో అనే ఆశాభావంతో వ్యక్తం చేసినారు. అదేవిధంగా అన్వాన కారణంలో మనం చనిపోవడం వల్ల ఆ ఫైనాన్స్ కమిటీ రిపోర్ట్ అలాగనే ఉన్నది. మేము అదే రిపోర్ట్ని ఇప్పుడు తీసుకొచ్చి మేము ఈ రేవంత్ రెడ్డి గారే వారి ఆధ్వర్యంలో మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి తీసుకెళ్ళాము. స్వర్ణకారులకు తమిళనాడులో ఉన్న తరహాన మరి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని మేము ఆ పొన్నం ప్రభాకర్ గారి దృష్టి తీసుకెళ్తే మీ కమిటీకి సంబంధించిన ఏమైనా ఉంటే తీసుకురండి, మేము ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పి హామీ ఇవ్వడం జరిగినది. మేము గత వారం రోజుల ముందు కూడా పొన్నం ప్రభాకర్ దగ్గరికి వెళ్ళినాము. ఆ రిపోర్ట్ తీసుకొని వారు చెప్పినారు ఇప్పుడు బోనాల పండుగ ఉన్నది, బోనాల పండుగ అయిన తర్వాత మీ శ్రావణ మాసం వచ్చేది, ఆషాఢ మాసం కాబట్టి తదుపరి ఎమ్మటే మీకు ఏవైతే సమస్యలు తీర్చాలని వారు హామీ ఇవ్వడం జరిగినది. మేము ఇక్కడ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. స్వర్ణకారులకు కొత్త కోరికలు లేవు. మేము ఉన్నట్టు రాష్ట్రంలో జనాభా నిష్పత్తి ప్రకారంగానే మాకు రావాల్సిన వాటాదారిగా మాకు ఒక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ఫలాలు మాకు స్వర్ణకారులకు అంతే విధంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని ఈ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ స్వర్ణకారులం అంటే ఇవాళ అన్ని కులాలకు మతాలకు మేము మాంగళ్యం తయారు చేస్తే ఇవాళ భారతదేశం కాదు బయట దేశాలలో కూడా మరి మాంగళ్య దాంపత్యానికి చాలా విలువలతో కూడినటువంటి మంగళసూత్రాలు తయారు చేస్తున్నాం. మరి వాటితోటి ఇవాళ దాంపత్య జీవితాలు కూడా బయట దేశాలు కూడా ఆదర్శంగా ఇస్తున్నారు. స్వర్ణకారులు చేసే మాంగళ్యానికి అంత పవిత్రత ఉంది. మరి అది కూడా గమనించాలి. ఎందుకంటే గ్రామీణ పట్టణాల్లో కూడా ఇవాళ పల్లెటూళ్ళలో కూడా మరి కార్పొరేట్ ఉద్యోగులలో పుస్తమెట్టలు అమ్ముతున్నారు. మరి అదొక జీవో కూడా సపరేట్గా తీసుకొచ్చి స్వర్ణకారుల చేతనే పుస్తమెట్టలు చేసే విధంగా కూడా ప్రభుత్వం తీసుకోవాలని చర్యలని చెప్పేసి మేము ఆ జీవో పొందుపరచాలని చెప్పి అదేవిధంగా కూర్చొని జీవో కూడా అందులో కొంత సవరణ చేసేసి స్వర్ణకారులకు అనుకూలంగా ఉండే విధంగా ఆ జీవోను కూడా అమలు చేయాలని మేము ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహించినాం కాబట్టి మేము ఇక్కడ నాగర్కర్నూలు నుంచి ప్రభుత్వానికి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం కూడా మరి మీడియా వాళ్ళు కూడా మీరు కూడా స్వర్ణకారులను సహకరించి మా బాధల సాధన తెలుసుకొని కూడా మీరు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారని ఈ యొక్క మీడియా వాళ్ళ విలేకరులకు ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ మీడియాకు కానీ ప్రింట్ మీడియా కానీ రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.